నమస్కారం. మీ విజయ్ కుమార్కి. కేరళ రాష్ట్ర ప్రజలకి, అలాగే యావత్ భారత జాతికి, భారతీయులందరికీ కుల మత రహితంగా జరుపుకునేటువంటి ఓనం పండుగ శుభాకాంక్షలు. విశ్వమంతా తెలిసిన భారతీయ ఉత్సవాల్లో ఓణం సంబరాలకు ప్రత్యేకత ఉంది. కేరళ సాంప్రదాయకంగా వాళ్ళ క్యాలెండర్ను అనుసరించి ఓణం పండుగ అంటే మన ఉగాదిలాగా నూతన సంవత్సరాదిగా జరుపుకుంటారు. నిజానికి ఓణం ఒక విభిన్నమైనటువంటి రీతిలో, కేరళలో భిన్న జాతులు ఉన్నాయి, భిన్న సంస్కృతులు ఉన్నాయి, భిన్న మత మనోభావాలు ఉన్నాయి, భిన్న భావోద్వేగాలు ఉన్నాయి. కానీ ఓణంను మాత్రం అందరూ ఓన్ చేసుకుంటారు, తమ సొంత పండుగగా భావిస్తారు. క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు వీళ్ళంతా కూడా తమ సంస్కృతికి అద్దం పట్టే ఓణం పండుగని జరుపుకుంటారు. ఓణం కేవలం కేరళ రాష్ట్రానికి పరిమితం అయి ఉండదు. ఎక్కడ కేరళ వాళ్ళు ఉంటారో అక్కడ ఈ ఉత్సవం జరుగుతుంది. ఇప్పుడైతే ఈ పండగ ప్రాశస్త్యాన్ని గమనించిన తర్వాత దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు, తెలుగు వాళ్ళని కానీ లేకపోతే ఇతర భాషల వాళ్ళు కానీ, ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కానీ ఓణంని ఓన్ చేసుకుని ఓణం రోజున ఆ పండుగని నిర్వహించుకుంటున్నారు. ఈ పండుగ అనేది ఒక పెద్ద జాతర లాంటిది. సాంస్కృతిక వికాసానికి దర్పణం లాంటిది. కనుమరుగవుతున్నటువంటి మన సాంప్రదాయాలు, సంస్కృతులు అన్ని సంఘటితకు నిదర్శనం ఓణం. అందువల్ల ఓణం అందరి పండుగ. అన్ని మతాల వారికి కూడా ఈ ఓణం సందర్భంగా శుభాకాంక్షలు. ఇక్కడ మతం అని ప్రస్తావించినందుకు మన్నించండి. అన్ని ఈ మనోభావాలు, అన్ని నమ్మకాలు, ఆత్మవిశ్వాసాలతో కూడి ఉన్న వారందరికీ కూడా ఓణం శుభాకాంక్షలు.